గంటియాడ అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడే పుట్టాడు రాజు. ఇల్లు పేదరికం. తండ్రి రోజూ కూలి, అమ్మ ఇంటి పనులు చేసేది. రాజు చిన్నప్పుడే పేదరికం అంటే ఏమిటో చూశాడు. డబ్బు లేకపోవడం కాదు, అవకాశం లేకపోవడం ఎంత బాధో కూడా. స్కూలైపోయిన తరువాత చదువు కొనసాగించలేకపోయాడు. కాని పనిచేయడం మానలేదు. పొలాల్లో పనిచేశాడు. తరువాత ఒక చిన్న దుకాణంలో ఉద్యోగం. ఆ తరువాత పట్టణానికి వెళ్ళి గోడౌన్లో లోడింగ్ పనిచేశాడు. ఏ పని చేసినా ఒక్క అలవాటు మాత్రం వదలలేదు. రోజూ కొంచెం కొంచెంగా డబ్బు దాచడం. 10 రూపాయలైనా సరే దాచేవాడు. అవసరం లేని ఖర్చులు చేయడు. తన చుట్టూ ఉన్నవాళ్లను గమనించేవాడు. ఎవరు ఎలా ఎదుగుతున్నారో, ఎక్కడ తప్పు చేస్తున్నారో అన్నది నిశ్శబ్దంగా నేర్చుకునేవాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ వాహనం కొనుగోలు చేశాడు. తానే డ్రైవర్, తానే ఓనర్. లాభం అంతగా రాలేదు. కాని ఆగలేదు. మళ్లీ దాచాడు. మళ్లీ పెట్టుబడి పెట్టాడు. 10 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు రాజు దగ్గర వాహనాలున్నాయి, గోడౌన్లున్నాయి, ఉద్యోగులున్నారు. ఒకరోజు ఒక టీవీ ఛానల్ అధికారి రాజును ఇంటర్వ్యూ చేశాడు. అడిగాడు, మీరు పేదరికల్లో పుట్టారు. ఇప్పుడింత డబ్బు ఎలా సంపాదించారు? మీ సక్సెస్కి కారణమేమిటి? రాజు కొంచెం నవ్వాడు. అతను పెద్ద కథలు చెప్పలేదు. సింపుల్గా ఇలా అన్నాడు, నేను 3 విషయాలు మాత్రమే పాటించాను. మొదటిది, ఏ పని చిన్నదిగా అనిపించినా అవమానంగా చూడలేదు. రెండోది, సులభంగా వచ్చిన డబ్బును ఎప్పుడూ నమ్మలేదు. మూడోది, నేను ఎవరిలో తప్పులు చూస్తే అవి నేనెప్పుడూ చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను. ఇంకా ఇలా అన్నాడు, డబ్బు ఒక్కరోజులో రాదు, కాని అలవాట్లు ప్రతిరోజూ మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈరోజు రాజు దగ్గర డబ్బుంది, కాని అతను మారలేదు. ఇప్పటికీ గంట్యాడ గ్రామానికి వెళ్ళి పాత ఇల్లు చూసుకుంటాడు. అక్కడే నిలబడి తన మొదటి రోజులను గుర్తుచేసుకుంటాడు. ఈ కథ ఒక మనిషి గురించి కాదు, సహనం, క్రమశిక్షణ, నిశ్శబ్దంగా చేసే కష్టం ఎలా జీవితాన్ని మార్చగలవో చెప్పే కథ.